రామ్ నారాయణ రామ్. ప్రతి దాని మూలం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే దాని ద్వారా ఏ పని అయినా చేయవచ్చు. శరీరాన్ని శక్తివంతంగా ఉంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఎలాగంటే చెట్లు మరియు మొక్కలు జీవించి ఉండటానికి కాంతి, గాలి, నీరు మరియు సరైన పంట ఎగుర్చడం ద్వారా బీజం ఆరోగ్యంగా మొక్కగా మారుతుంది. తర్వాత వాటిని సంరక్షించాలి. ఈ శరీరాన్ని కూడా ఎక్కువ కాలం జీవింపజేయవచ్చు. మనలో ఎన్నో వస్తువులు ఉన్నాయి. అవి ఎప్పుడూ పెరుగుతాయి. వివిధ ప్రక్రియల ద్వారా వాటిని ఫలవంతం చేస్తే శరీరం అమరత్వాన్ని పొందుతుంది. యోగా అభ్యాసం కూడా దీనికే చేయబడుతుంది. శ్వాసల ప్రక్రియను నియమంగా చేయడం చాలా మంచి విషయం. అయినప్పటికీ దానితో కూడా ఎలాంటి ప్రమాదం లేదు. మన శరీరంలో కెమెరా లెన్స్ల చిత్రాలను తీసే సామర్థ్యం ఉంది. అవి పుష్పించడానికి తర్వాత అనేక క్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు. ఈ యోగా అభ్యాసాలను చేయడానికి మనం అనేక కార్యాలలో కష్టపడే ఉంటాం మరియు మన వద్ద దీనికి సరైన ఏర్పాట్లు లేవు. కాబట్టి ఈ పనిని చేయడానికి సౌకర్యం లేకుండా పోతుంది. కాబట్టి చాలా తక్కువ సమయంతో అన్ని విషయాలను సాధించేలా ఏర్పాట్లు చేయాలి. శబ్దం అలాంటి ఒక మార్గం. ఈ శబ్దం మార్గం మంత్రం. ఈ మంత్రం లేదా శబ్దం స్మరణ మార్గంలో ప్రవహిస్తుంది. కాబట్టి మనసులో మంత్రాన్ని జపిస్తూ స్మరించారంటే శారీరక, మానసిక అన్ని ఫలాలు పొందుతాయి. యోగా అభ్యాసం చేయడం ద్వారా కూడా ఏం సాధించలేము. అది మంత్ర జపం మరియు స్మరణ ద్వారా సాధ్యమవుతుంది. యోగా, ప్రాణాయామం మొదలైనవి రక్తం మరియు శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. మనసులో స్మరణ చేస్తే కర్రించే గర్జన వింటున్నట్లు ఉంటుంది. అది మేఘం గర్జనతో పోలిస్తే ఖాళీ ఆకాశంలో పొగ ఆవిరిగా నీటి బిందువులతో నిండి ఉన్న మేఘం కనిపిస్తుంటే అందులో విద్యుత్ మరియు గర్జన ఉన్నాయని తెలుస్తుంది. ఖాళీ లోకంలో అణువులు కలిసినప్పుడు గర్జన, కాంతి మరియు వర్షం వస్తాయి. మనసు కూడా ఈ విధంగా ఖాళీని ఆశ్రయించి అణువులను బలవంతంగా కలిపి ఇష్టం వచ్చినట్లుగా ఆలోచనలతో వాటిని ముందుకు నడిపిస్తుంది. చాలా వేగంగా ప్రయాణించే సమయంలో శరీరంలోని ఒక శబ్దం ఆకాశంలోకి చేరుతుంది. ఫలితంగా భావన, కల్పన మరియు మనస్సు మాత్రమే అన్ని విషయాలకు ఆధారంగా ఉంటాయి. ఇది కంటికి కనిపించదు, చూపించలేము, కల్పన చేయలేము. ఇది అర్థం చేసుకోవడానికి మరియు అనుభవించడానికి కావాల్సిన విషయం.